తెలంగాణలో సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే బంగారు నగల షాపు చోరీ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నగల దుకాణంలో జరిగిన చోరీలో 13 మంది నిందితులు పాల్గొన్నారని సిపి గౌస్ ఆలం వివరించారు. దుండగులు మొత్తం 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారు. దోపిడీకి ముందు నిందితులు ధర్మపురిలో ఆశ్రయం పొందారు. చోరీ తర్వాత 3 బృందాలుగా విడిపోయి ధర్మపురి వద్ద వాహనాలు వదిలి పరారయ్యారు. రైలు, బస్సు ద్వారా తప్పించుకునేందుకు యత్నించారు. నిందితుల వద్ద నుంచి ఇప్పటి వరకు 51,000, 2 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం కొనుగోలు చేసిన వ్యాపారితో పాటు నిందితులను అరెస్ట్ చేశారు. ఇంకా పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పీఎంజే జ్యువెలర్స్ రాబరీలో పాల్గొన్న దొంగల్ని పట్టుకోవడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నామన్నారు కరీంనగర్ సిపి గౌస్ ఆలం. ఈ తరహా దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగిందని తెలిపారు. త్వరలోనే మిగతా నిందితులను కూడా పట్టుకుంటామంటున్న గౌస్ ఆలంతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలర్ రాబరీ కేసును పోలీసులు ఛేదించారు. కొద్దిసేపటి క్రితమే ఒక 3 నిందితులను అయితే పట్టుకున్నారు. మనతో పాటు కరీంనగర్ సిపి ఉన్నారు. అసలు వాళ్ళకు ఛేజింగ్లో, ట్రేసింగ్లో ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి, మిగతా నిందితులను ఎప్పుడు పట్టుకుంటారో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్, ఈ నిందితుల్ని పట్టుకున్నారు కదా, ఈ అనుభవాలు ఎలా ఉన్నాయి? ఇట్స్ అ మిక్స్ ఫీలింగ్. ఎందుకంటే దిస్ కేస్ వాజ్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ సెన్సేషనల్ కేస్. ఇట్లా అఫెన్స్ కూడా తెలంగాణలో ఎప్పుడైనా జరగలేదు. ensuring that victims are safe. ఆ తర్వాత మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి we ensured that all evidence, crucial evidence linked with the case are properly collected and analyzed. స్పెషల్గా టెక్నికల్ టీం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఫ్రమ్ టెక్నికల్ ఆల్సో we got some evidence. నోటోరియస్ గ్యాంగ్ కదా సార్, ఈ నోటోరియస్ గ్యాంగ్ను చేజ్ చేయడానికి మీకు ఇంత టైం పట్టింది, మిగిలిన వాళ్ళు కూడా దొరకలేదు, కనీసం సొత్తు రికవరీ కాలేదు. ఇది మిగతాది అసలు అప్డేట్ ఏంటి సార్? ठीक है, फर्स्ट थिंग आई थिंक यू शुड अप्रिशिएट दैट इंत कष्टपड़ी वी हैव apprehended these people. As far as other accused are there, those people have been identified. Team is still working and we soon will apprehend them. ఒకటి ఇందులో ఉన్న కీలక సూత్రధారిని మీరు గుర్తించారా? I told Subodh Singh ఆయన పేరు మెయిన్ పర్సన్, ఈజ్ ద గ్యాంగ్ లీడర్. అండ్ అతను ఈ టైప్ ఆఫ్ సేమ్ మోడస్ ఆపరెండి యూస్ చేసుకుని చాలా ఆఫెన్స్ ఇంతకుముందు చేసి ఉన్నారు. అండ్ మొత్తం గ్యాంగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అని చెప్పాను ఆల్రెడీ. దే ఫాలో నీడ్ టు నో బేసిస్. వాళ్ళకి ఐడెంటిటీ డీటెయిల్స్ గురించి కూడా టీమ్ మెంబర్స్కి తెలియదు. మల్టిపుల్ టీమ్స్ మెయింటైన్ చేస్తారు. అడ్వాన్స్ ప్లానింగ్, అడ్వాన్స్ రెకీ చేసుకుంటారు. ఇంత ప్రికాషన్ తీసుకుంటే అఫ్కోర్స్ ఇట్ విల్ డిఫికల్ట్ ఫర్ పోలీస్ టు ఇమీడియట్లీ క్యాచ్ దెమ్. కానీ విత్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అండ్ డీటెయిల్ ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ దెమ్. ఇట్స్ స్టిల్ అ మేజర్ బ్రేక్ త్రూ. ఇంకా ఐఎమ్ నాట్ సెయింగ్ కేస్ ఈస్ క్లోజ్ ఆర్ ఇంకా పని అయిపోయింది, పని కంప్లీట్ కాలేదు. ఇంకా విల్ అప్రిహెండ్ మెయిన్ గ్యాంగ్లో ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా పట్టుకుంటాము. వాళ్ళకి సపోర్ట్లు ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా పట్టుకుంటాము. ఎప్పటి వరకు పట్టుకుంటారు సార్ ఇక్కడ ఈ దోపిడీకి సంబంధించిన మిగతా ఈ డకాయిలో ఉన్నవాళ్ళు? సూన్ విల్ అరెస్ట్ దెమ్. టైమ్ ఐ కెనాట్ టెల్, కానీ అవర్ టీమ్స్ ఆర్ వర్కింగ్. సూన్ విల్ అరెస్ట్. అంటే రికవరీ అవకాశం ఉందా? సొత్తు ఉంటాయి, బట్ ఐ కెనాట్ టెల్ నౌ బికాస్ రికవరీ అది రిసీవింగ్ టీమ్ ఈజ్ సెపరేట్. వాళ్ళకి పట్టుకున్న తర్వాత ఓన్లీ విల్ గెట్ టు నో వేర్ ఇట్ హెస్ గోన్. ఈ దొంగతనంలో టీంల వారిగా ఒక వర్క్ డివిజన్ చేసుకొని మరి దొంగలు దోపిడీ చేశారు. ఈ వర్క్ డివిజన్ చేసుకోవడం వల్ల కొంత విచారణకు ఆటంకం కలుగుతుంది. త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటాం, సొత్తును కూడా రికవరీ చేస్తామని చెప్పేసి కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.